మదికెర కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ గా జ్యోతిని యథాతథంగా కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. మదికెర కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతిపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, అవి అవాస్తవమని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. జ్యోతిని ప్రిన్సిపల్ గా కొనసాగించాలని వారు జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు కర్నూలుకు వచ్చారు. ప్రిన్సిపల్ గా జ్యోతి టీచర్ వచ్చినప్పటి నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జ్యోతి టీచర్ ను కొనసాగించాలని వారు కలెక్టర్ కార్యాలయం ముందు మీడియాకు తెలిపారు. కస్తూర్బా స్కూల్ మధ్యకెర జ్యోతి మేడం ప్రిన్సిపల్ మధ్యకెర మండలం కస్తూర్బా స్కూల్ కర్నూలు డిస్ట్రిక్ట్ మధ్యకెర మండలం అంటే నా కూతురు ప్రజెంట్ 10th క్లాస్. పాప పేరు వచ్చేసి సాయమాన్ సార్. గత 5 సంవత్సరాలుగా స్కూల్లో అయితే చదువుతున్న అమ్మాయి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ ఈరోజు మేడం రాకముందు కొన్ని మేడం విషయంలో అయితే ఏదైతేనేమి పర్ఫెక్ట్ లేవని చెప్పేసి పిల్లలు ఇబ్బంది పడడం జరిగింది. కానీ మేడం వచ్చిన తర్వాత అన్ని మెనూ అయితేనేం, ఫుడ్ అయితేనేం ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి అన్ని డెవలప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా మేడం చూసుకుంటుంది. ఆ నీటి విషయం అయితేనేమి, ఫుడ్ విషయం అయితేనేమి, స్టడీ విషయం అయితేనేమి, కల్చరల్ ప్రోగ్రామ్ అయితేనేమి అన్ని విధాలుగా మేడం సపోర్ట్ చేస్తుంది. అలాంటి మేడం ఈ రోజు కొన్ని ఏదో దుష్ప్రచారం వల్ల మేడం మాకు దూరం అవుతుందని వార్త వింటేనే తట్టుకోలేకపోతున్నాము. కాబట్టి దయచేసి మా జ్యోతి మేడం మాకు ఉండాలని చెప్పేసి మా మధ్యకేర మండలం ప్రజల తరపున, స్కూల్ తరపున మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. స్కూల్ మేడమే కావాలి మాకు. పిల్లల్ని అంత బాగా చూసుకుంటది ప్రిన్సిపల్ మేడమే మాకు ఎప్పటికన్నా కావాలి. పిల్లలకి ఫుడ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఏం లేదు. కొంతమంది మేడం ని పంపించాలని చూస్తున్నారు కానీ మాకు ఆ మేడమే కావాలి. జ్యోతి మేడం. మాది కర్నూలు. నా పేరు ఆనంద్. మా అమ్మాయి 9th క్లాస్ అక్కడ చదువుతుంది. అయితే మా అమ్మాయి కూడా చాలా సార్లు చెప్పింది మాకు అక్కడే బాగుంది, మేడం కూడా మంచిగా చూసుకుంటుందని. సో మేడం కూడా మంచి బాగానే ఉంది. కుల మతాల భయం ఏం లేదు. మాకు అందరికీ ఎటువంటివి కూడా రాలేటువంటివి. మాది కూడా ఎస్సీ వర్గమే. మాది కర్నూలు.